నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మన తెలుగు రాష్ట్రాల్లో అపార్ట్మెంట్ సంస్కృతి క్రమంగా విస్తరిస్తోంది. పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు, చిన్న చిన్న పట్టణాల్లోనూ అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి. వాస్తవానికి మన భారతీయులకు అపార్ట్మెంట్ సంస్కృతి అంతగా నప్పదు. ఎందుకంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు, జీవన విధానానికి విశాలమైన ఇల్లే ఉండాలి. అందుకే చూడండి, పాతకాలం ఇల్లు చాలా విశాలంగా ఉంటాయి. చుట్టూ పచ్చని వాతావరణం ఉంటుంది. అనేక పూల మొక్కలు, పలు రకాల పండ్ల చెట్లు పెంచుకుంటూ ఉంటారు. కూరగాయలు, ఆకుకూరల పొదలు కూడా ఇంట్లో పరిసరాల్లో పండించుకుంటూ ఉంటారు. కానీ నేడు ఆధునిక ప్రపంచంలోని కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల అపార్ట్మెంట్లకు అలవాటు పడక తప్పటం లేదు. అయినప్పటికీ కొంతమంది మహిళలు అపార్ట్మెంట్లోనూ మొక్కలు పెంచుతున్నారు, సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతున్నారు. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. నగా నట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి నగా నట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? మధురా నగర్లో ఉంటున్న ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ సత్య గారింటికి. మరి సత్య గారు డిజైన్ చేసిన కలెక్షన్స్ లో ఈరోజు మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆవిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మరి ఈ రోజు మా సఖుల కోసం ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? గోల్డ్ లో మనము చేంజబుల్ ఎట్లా ఉంటుంది అనేది, అంటే పాత ఓల్డ్ పోగులకి వాటికి ఎట్లా చేంజ్ చేయొచ్చు. చేంజబుల్ పోగులు. చేంజబుల్ అంటే కలర్స్ కి ట్రెండీగా పెద్దవాళ్ళకి పిల్లలకి ఇద్దరికి సెట్ అయ్యేలాగా. ఓకే. గోల్డ్ లో చేంజబుల్ స్టడ్స్. ఓకే అండి, చూపించండి. ఇది గోల్డ్ పైన చూస్తే మీకు స్టడ్, ఇది ఫ్లవర్ షేప్ లో ఇచ్చాను. మధ్యలో మళ్ళీ ఒక చిన్న సింగిల్ సీజెడ్ ఇచ్చాను. ఇచ్చి దీనికి చైన్ ఇచ్చాను. అవును, మనకు పాత పోగులు పెద్దవాళ్ళ అవి ఉంటాయి, అవి మనం ఎక్స్చేంజ్ చేయకుండా అట్లా జస్ట్ దానికి ఇట్లా చేంజ్ చేయించుకోవచ్చు. చేసుకుని ఇది కూడా ఏంటంటే రిమూవబుల్. మీరు చూస్తే 2 కలర్స్ పెట్టా, 2 sides 2 కలర్స్ పెట్టా. ఎందుకు అని అంటే మీకు తెలియడం కోసం, డిఫరెన్షియేట్ ఇది చేంజ్ చేసుకోవచ్చు అండి. సింగిల్ బాల్ వేయచ్చు, డబల్ బాల్స్ వేయచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఇది మనకి జస్ట్ 3 to 4 grams మధ్యలో వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇదే ట్రెండ్ అయిపోయింది కదా. అండ్ ఇది మనకి డ్రెస్సెస్ కి, శారీస్ కి సింపుల్ గా ఉండాలి అండ్ ఎలిగెంట్ గా ఉండాలి అనుకున్నప్పుడు మనం ఈ బాల్స్ ఇలా పెట్టేసి ఇలా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. పిల్లలు కావాలన్నప్పుడు ఇట్లా ఈ చైన్ వేసేసుకోవచ్చు. పెద్దవాళ్ళు జస్ట్ డ్రాప్స్ ఏ కావాలంటే జస్ట్ పైన ఓన్లీ ఇయర్ రింగ్స్, స్టడ్స్ ఒకటి పెట్టుకోవచ్చు అన్నమాట. మరి ఇది వచ్చేసి 3 to 4 grams. 3 to 4 grams మధ్యలో వచ్చేస్తుంది ఊహ. అండ్ ఒకవేళ పాత స్టడ్స్ ఇది పెట్టకుండా ఉన్నప్పుడు ఇది ఇట్లా ప్లెయిన్ మీకు చూస్తే. ఓకే. సో ఇది ఈ చైన్ అనేది ఇది కూడా మనకి రిమూవబుల్, డిటాచబుల్ వస్తుంది. స్టడ్ కి జస్ట్ ఒక రింగ్ వస్తుంది, వచ్చి దానికి చైన్ వచ్చి దాని నుంచి ఇక్కడ మళ్ళీ మన పాత ముక్కు పుడకలు అట్లా ఎట్లా ఉంటుందో, సో అట్లా కూడా మనం కావాలంటే ప్లాన్ చేసి చేయొచ్చు, అటాచ్ చేసి అలా మనము చేయొచ్చు అనమాట. ఓకే అండి. మరి ఇది మనకి ఎన్ని గ్రామ్స్ లో వచ్చేస్తుంది? 3 to 4 grams లో వచ్చేస్తుంది. 3 to 4 grams అండి. ఓకే అండి, చాలా చక్కగా ఉంది. మరి నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? నెక్స్ట్ ఇది మనకి చేంజబుల్, అంటే పైనది దీనికి అటాచ్ చేశాను. కావాలి అనుకుంటే చేంజబుల్ హుక్ కూడా తీసుకోవచ్చు. దీనికి తీసుకుని కింద బుట్ట ఇచ్చి దాని మీద మొత్తం మళ్ళీ బ్లాక్ స్టోన్స్ ఇచ్చేసాను. ఇచ్చి మళ్ళీ కింద స్పీనల్స్ ఇచ్చాము. 3 lines ఆఫ్ స్పీనల్స్ ఇచ్చి దాన్ని జస్ట్ నల్ల పూసలకి వాటికి మనకి డైలీ వేర్ ఆఫీస్ గానీ అట్లా వెళ్లే వాళ్ళకి ఎవరికైనా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు కూడా జనరల్ గా డ్రెస్ మ్యాచింగ్ కి దానికి అది కూడా బాగుంటుంది. సో ఇది బుట్ట మొత్తం చుట్టూతో మళ్ళీ 3 lines హ్యాంగింగ్ స్పినల్స్ తో పాటు అలా ఇచ్చేసాం అన్నమాట. బుట్ట సైజ్ కూడా చాలా చిన్నగా కావాలంటే పెద్ద సైజ్ చేయొచ్చు. దీంట్లో కూడా బుట్ట సైజ్ పెద్దగా చేసుకోవచ్చు. 2 lines కావాలి అంటే 2 బుట్టలు ఇచ్చి దాని నుంచి కిందకి హ్యాంగింగ్ పెద్దగా చేయడము, లేకపోతే స్పైరల్ లాగా పెట్టచ్చు, ఎలా అయినా చేయొచ్చు. చాలా బాగుంది కదా. మరి ఇది ఎన్ని గ్రామ్స్ లో వస్తుందండి? ఇది మనకి 6 to 7 grams మధ్యలో 7 grams. మరి ఈ కలెక్షన్ చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? ఇది ఇంకొక కలెక్షన్. ఇది కూడా ఏంటంటే చేంజబుల్ అన్నాను కదా. ఇది హుక్ పాత దానికి మనకి జనరల్ గా పిల్లలకి చిన్నప్పుడు కుట్టించినప్పుడు అట్లా కూడా ఉంటాయి కదా, అవి కూడా ఇంకా వేస్ట్ చేయకుండా వెనకాల నుంచి మళ్ళీ తీసుకుని అలా చేసి పైన చూస్తే రూబీ, ఎమరాల్డ్ అండ్ పర్ల్ ఇచ్చాను. దానికి హ్యాంగింగ్ కి ఇచ్చి అక్కడ నుంచి ఒక చిన్న బుట్ట తీసుకున్నాము. ఆ బుట్ట తీసుకుని ఇందాకేమో మొత్తం బ్లాక్ ఒక్కటే ఇచ్చాము. ఇప్పుడు దీనికి వచ్చేసరికి పైన మొత్తం ఒక లైన్ మొత్తం రూబీ, నెక్స్ట్ పర్ల్, నెక్స్ట్ ఎమరాల్డ్స్ ఇచ్చాను అనమాట. మొత్తం ఇది కూడా అంతే మీకు చుట్టూతా వచ్చింది, మీకు బుట్ట చుట్టూతా వచ్చింది. అది ఇది కూడా సేమ్ ఇందాకట్లాగానే బుట్ట సైజ్ సేమ్ ఉంది కదా. అది ఇది అంటే కొంచెం పెద్దది, ఇందాక దానికంటే కొంచెం పెద్దది మనకి. ఇక్కడ కూడా చూస్తే మొత్తం మీకు స్టోన్స్ వచ్చినాయి ఊహ. అవునవును.
ఈ పైన హ్యాంగింగ్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం స్టోన్స్ వచ్చింది. ఇది యాక్చువల్ గా చేంజబుల్ రాదు, ఇది దీనికి అటాచ్ చేసేసాము. దీన్ని చేంజబుల్ హుక్ లాగా చెయ్యాలి అనుకుంటే కూడా చెయ్యొచ్చు మనము. కాకపోతే అప్పుడు ఈ రెండిటికి వేరియేషన్ ఏదైతే ఉందో అది కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఎమరాల్డ్స్, సీజెడ్స్ అవన్నీ వచ్చేసరికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అవును, పార్టీ వేర్ గానీ సారీస్ మీదకి చాలా బాగుంటుంది. దేనికైనా అనార్కలీస్, సింపుల్ గా పిల్లలకి లంగా బ్లౌజెస్ వాటికి దేని మీదకైనా బాగుంటుంది. అవును, మరి ఎన్ని గ్రామ్స్ లో ఉంటుంది? ఇది 6.5 grams లో. 6.5 grams. ఓకే అండి, చాలా చక్కగా ఉంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారా? ఇది ఇంకొకటి, ఇది పాత స్టడ్స్ ఏవైతే మన అమ్మమ్మ అట్లా ఎట్లా ఉంటాయో అది అన్నమాట. దానికి ఎలా చేసామనేది నేను చూపిస్తాను నీకు. ఓకే, ఇది స్టడ్ పాతది. ఓకే, సో దానికి ఏంటంటే మనము ఇలా చేసాము జస్ట్ సో దట్ కొంచెం పోగు కూడా పెద్దగా వస్తుంది. అండ్ మనం కావాలి అనుకుంటే ఇది మొత్తం చేంజ్ చేయొచ్చు మనము. అంటే ఇది మొత్తం వైట్ ఇచ్చాం కదా, మొత్తం గ్రీన్ చేయొచ్చు, మొత్తం రెడ్ చేయొచ్చు, అలా చేయొచ్చు. ఇది రిమూవబుల్. చిన్నగా కావాలి అనుకుంటే జస్ట్ ఇది పెట్టచ్చు. ఇంకొంచెం పెద్దగా అండ్ ఫిట్టింగ్ కూడా చూస్తే నీకు ఇలా సెట్ అయిపోతుంది. అవునవును, అందులో ఫిక్స్ అయిపోయింది, పెద్దగా వస్తుంది. ఇది కూడా మనకి 6 to 7 grams మధ్యలో వచ్చేస్తుంది. అదే ఒకవేళ పాతది మనకు ఆల్రెడీ స్టడ్ ఉంది అని అనుకుంటే జస్ట్ ఇది చెయ్యాలి అనుకుంటే మనకు ఒక 2-3 grams లో వచ్చేస్తుంది మనకి. అవును, కామన్ గా ఇలాంటి స్టడ్స్ అందరి దగ్గర ఉంటుంది. సో గ్రీన్ ఉంటుంది, రూబీ ఏదైనా ఉంటాయి కదా, దానికి సింగిల్ వైట్ అయినా చేయించుకోవచ్చు. లేదు కలర్స్ కావాలి, బ్లాక్, గ్రీన్ అట్లా కావాలి అనుకుంటే అలా అయినా వేరియేషన్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట, మాకేం లేవా డిజైన్స్ అని. అలాంటి వాళ్ళకి ఇది బెటర్ ఉంటుంది. అండ్ లైట్ వెయిట్ లో కూడా వస్తుంది మనకి మెయిన్. అండ్ చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ, మనకు వైట్ టు వైటే అక్కర్లేదు అనుకుంటే గ్రీన్ గానీ రెడ్ గానీ అలా ఏదైనా తీసుకోవచ్చు. మల్టీ కలర్ అయితే కూడా చాలా బాగుంటుంది. మధ్యలో స్టడ్ మొత్తం వైట్ వచ్చి చుట్టూతో రెడ్ గానీ గ్రీన్ గానీ, సో దట్ డిఫరెన్షియేషన్ మనకి వస్తుంది. అంటే చాలా బాగుంటుంది. మరి ఎన్ని గ్రామ్స్ లో ఉంటుంది అన్నారు? ఇది 6 to 7 grams లో వచ్చేస్తుంది మనకి. మరి మీరు చూపించిన చేంజబుల్ స్టడ్స్ చాలా బాగున్నాయండి. ఇంత చక్కటి కలెక్షన్ మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు. ఇది వాటి నగా నట్ర కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పాతకాలం ఇళ్లల్లో అందమైన పూల మొక్కలు అలంకరణగా ఉండి ఇంటికి వచ్చిపోయే వారికి స్వాగతం పలికేవి. కొన్ని మొక్కలు అందంగా ఉంటే మరికొన్ని మొక్కలు ఔషధాలకు ఉపయోగపడేవి. ఒకవైపు అందం, మరోవైపు ఆరోగ్యం కలిగించే రకరకాల మొక్కలతో ఇళ్లంతా కలకలలాడుతూ ఉండేది. ప్రతి గృహిణి తమ అభిరుచికి తగ్గట్టుగా మొక్కలను తీర్చిదిద్దుకునేవారు. ఇప్పటికీ మహిళలకు మొక్కలంటే చాలా ఇష్టం. అందుకే నేటి అపార్ట్మెంట్ సంస్కృతిలోనూ మొక్కలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. పూల కుండీల్లో అనువుగా ఉండే మొక్కలను పెంచుకుంటున్నారు. చాలామంది పూల మొక్కల పెంపకం పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. ముందైతే ఈ కార్యక్రమం చూసండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది మరియు ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి పార్వతి గారు. సకులు రాస్తున్న సమస్యలకు చక్కటి సలహాలు సూచనలు అందిస్తున్న పార్వతి గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పార్వతి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నా, మీరు? బాగున్నానండి. ఈరోజు ఒక సఖి మనకి ఉత్తరాన్ని రాసిందండి, చదవమంటారా? చదవండి. నమస్కారం, నా పేరు కల్పవల్లి. నేను కామారెడ్డి నుండి రాస్తున్నాను. ఇటీవలి కాలంలో మా తమ్ముడికి వివాహం జరిగింది. వివాహం జరిగి కేవలం 3 నెలలు మాత్రమే అయింది. ఇక మాకు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ అమ్మాయి పెళ్లి నాటికే గర్భవతి అని తెలిసింది. మా తమ్ముడు డిప్రెషన్కి లోనయ్యాడు. ఇక మా అమ్మ నాన్న మంచం పట్టారు. మాకు అమ్మాయి బొద్దుగా ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో పెళ్లి చేసుకున్నాం, కానీ పెళ్లి నాటికే గర్భవతి అని తెలిసాక మేమందరం చాలా ఫీల్ అవుతున్నాం మేడం. మాకేదైనా ఒక మంచి సలహా ఇవ్వండి అని రాస్తున్నారండి కల్పవల్లి గారు. ఓకే అమ్మా, తప్పకుండా ఆ సకులకు మనం మంచి సలహా ఇస్తాము. జనరల్గా అయితే ఈ రకంగా పాపము మోసపోవడం అన్నది మనకు కూడా బాధాకరమే. ఎందుకంటే వివాహం అంటేనే అది నమ్మకంతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఎనీహో వాళ్ళకి నిజం తెలిసిందన్నారు, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ సఖి మనకు లెటర్ రాసినట్లుగా అనిపిస్తున్నది. మరి మన హిందూ వివాహ చట్టాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే సెక్షన్ 11, సెక్షన్ 12 ఏమని చెప్తున్నాయంటే చెల్లని వివాహాలు, చెల్లకూడని వివాహాల గురించి చెప్తున్నాయి అన్నమాట. 11 ఏమో చెల్లని వివాహాల గురించి చెప్తుంది, 12 ఏమో చెల్లకూడని వివాహాల గురించి చెప్తుంది. మరి ఈ సఖి చెప్పినటువంటి వివాహము కూడా అది సెక్షన్ 12 హిందూ వివాహ చట్టం క్రిందకు వస్తుందన్నమాట. చెల్లకూడని వివాహం. చెల్లకూడని వివాహం అనమాట. అంటే ఏంటంటే వాయిడబుల్ మ్యారేజ్ అని చెప్పేసి మనము ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు.
మరి వాయిడబుల్ మ్యారేజ్ని ఏ రకంగా వాళ్ళు నలిఫై చేయించుకోవాలి కోర్టు ద్వారా అంటే వీళ్ళు కోర్టును ఆశ్రయించి అసలు ఈ వివాహము చెల్లదు అని చెప్పేసేసి ఒక ప్రకటన ఇస్తూ ఆ వివాహాన్ని రద్దుపరచమని చెప్పేసి కోర్టు వారిని అడగవచ్చు. మరి ఈ సెక్షన్ 12 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కేసెస్ వేసుకోవాలంటే అంటే వాయిడబుల్ మ్యారేజ్ కింద వివాహాన్ని రద్దుపరచమని కేసులు వేసుకోవాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏ ఏ పరిస్థితుల్లో ఈ చట్టాన్ని ఈ సెక్షన్ను మనం వాడుకోవచ్చని. అంటే జంటలో ఎవరికైనా సరే ఇంపార్టెన్సీ ఉన్నప్పుడు ఇంకా సంసార జీవితం అసలు సాగించడం కష్టం అవుతుంది. అసలు వివాహ లక్ష్యమే దెబ్బతింటుంది. ఇంకా కాన్జుమేషన్ ఉండదు. ఇంకా పిల్లలు పుట్టేటటువంటి అవకాశం కూడా టోటల్గా క్లోజ్ అయినట్టే భావిస్తారనమాట. మరి అలాంటి సందర్భంలో ఆ వివాహం అన్నది ఇంకా అది చెల్లకూడని వివాహంగా ప్రకటించండి అని చెప్పేసి అడిగి అంతటితో ఆ వివాహాన్ని మనం రద్దుపరచుకోవచ్చు. అది ఒక కారణము. సో రెండవ కారణం ఏంటంటే మనము కొన్ని వివాహాలు చూస్తుంటే అటు అబ్బాయిలు కానివ్వండి ఇటు అమ్మాయిలు కానివ్వండి ఎవరో ఒకరికి తీవ్రమైనటువంటి మానసిక అస్వస్థత ఇటీవల కాలంలో ఈ ఇన్సానిటీ అనేటటువంటిది ఎక్కువైపోయిందనమాట. మనం చెప్పుకోవాలంటే చిత్త చాంచల్యం అనొచ్చు, అట్లాగే వాళ్లకు డెలీరియం లాగా వచ్చేటటువంటి అవకాశాలు ఉండవచ్చు. దీనివల్ల కూడా ఈ మానసిక అస్వస్థత వల్ల కూడా ఒక ఇంట్లో కలిసి ఉన్నప్పటికీ కూడా సంతానాన్ని కలిగించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. మరి సంతానం కంపల్సరీగా కావాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు. అది కూడా ఒక వివాహ లక్ష్యమే కాబట్టి అలాంటి వాళ్ళు జంటలో ఎవరికన్నా కూడా తీవ్రమైన మానసిక అస్వస్థత ఉండి ఆ అస్వస్థత వలన సంసార జీవితం గడపలేనటువంటి పరిస్థితులు ఉంటే అప్పుడు ఆ వివాహాన్ని వాయిడబుల్ మ్యారేజ్గా ప్రకటించండి అని చెప్పేసి కోర్టును ఆశ్రయించవచ్చును. ఇంకొక కారణం ఏంటంటే వాయిడబుల్ మ్యారేజ్గా ప్రకటించమని అడగడానికి బలవంతంగా కన్సెంట్ తీసుకోవడం ఒకటి. అంటే అమ్మాయికి ఇష్టం లేకపోయినా అబ్బాయికి ఇష్టం లేకపోయినా పెద్దవాళ్ళు బలవంతంగా వాళ్ళను ఆ పెళ్ళికి మెడలు వంచి ఒప్పిస్తారంటారు చూసారా. ఆ రకంగా ఒప్పించినప్పుడు కూడా మాకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు, మేము ఈ సంసారం చేయలేము కాబట్టి మా వివాహాన్ని వాయిడబుల్ మ్యారేజ్గా డిక్లేర్ చేయండి అని చెప్పేసి కోర్టును ఆశ్రయించవచ్చును. ఇంకొక సందర్భం ఏంటంటే కొన్ని విషయాలు దాచిపెట్టి వివాహాలు చేస్తుంటారు. ఇవి మనం చాలా సందర్భాల్లో గమనిస్తూ ఉన్నామన్నమాట. ఈ దాచిపెట్టేటటువంటి విషయాలు ఏంటంటే అబ్బాయికి ఏదైనా తీవ్రమైన వ్యాధులు ఉన్నా లేదా అమ్మాయికి తీవ్రమైన వ్యాధులు ఉన్నా ఆ విషయాన్ని సప్రెస్ చేసి వివాహాలు చేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో మనం గమనిస్తే కుటుంబ న్యాయస్థానాల్లో ఎడ్యుకేషన్ గురించి అబద్ధాలు చెప్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ గురించి అబద్ధాలు చెప్తున్నారు. ఆల్రెడీ అంతకుముందు ఏదన్నా వాళ్ళకి వివాహం అయ్యి ఉన్న సందర్భాల్లో కూడా ఆ వివాహాన్ని దాచిపెట్టి కూడా కొన్ని సందర్భాల్లో మోసం చేసి అమ్మాయిలను వివాహం జరిపిస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఈ రకంగా ఏదైనా విషయాలను దాచిపెట్టినప్పుడు ప్రతివాదులు ఆ వివాహము అది వాయిడబుల్ మ్యారేజ్గా డిక్లేర్ చేయండి అని చెప్పేసి అడగవచ్చు. ఇక ఈ సఖీ ప్రాబ్లం దగ్గరికి మనం వస్తాం. మేడం, మీరు ఈ సఖీ గురించి మాట్లాడే ముందు నాకు ఒక చిన్న సందేహం ఉందండి. యాక్చువల్గా ఏంటంటే మనము వివాహం జరగగానే మినిమం 6 months కలిసి ఉన్న తర్వాత అప్పుడు డివోర్స్కి అప్లై చేయాలి అని ఉంటుంటారు. లేదంటే ఒకవేళ ఆల్రెడీ 6 months కలిసి ఉన్న వాళ్ళైతే మినిమం 1 year గ్యాప్ తీసుకుని ఆ తర్వాత మీ ఇద్దరు నిజంగానే విడిపోవాలి అనుకుంటే విడిపోవచ్చు అని అంటుంటారు కదండి. యాక్చువల్గా మీరు ఇందాక మాట్లాడినప్పుడు వివాహమే రద్దు అన్నారు. ఈ రద్దుకి అలాగే అంటే డివోర్స్కి ఏమన్నా తేడా ఉంటుందా మేడం? తప్పకుండా అమ్మా, చాలా తేడా ఉన్నది. ఎందుకంటే విడాకుల కోసమై ఆశ్రయించేటటువంటి చట్టము సెక్షన్ 13 అనమాట. అంటే అక్కడ వాళ్ళ మ్యారేజ్ అక్కడ ప్రశ్నార్థకం కాదు. వాళ్ళ మ్యారేజ్ మామూలుగా మన సమాజంలో ఉండేటటువంటి కండిషన్ అనుసరించి, అంటే హిందూ వివాహానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఆ కండిషన్స్ అన్నిటికీ లోబడి జరిగిన వివాహము అది టోటల్గా అది మ్యారేజ్. ఆ మ్యారేజ్ ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఆ క్వశ్చన్ చేయలేనటువంటి మ్యారేజ్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సెక్షన్ 13 అనుసరించి విడాకులు తీసుకుంటారు. దానికి ఆ సెక్షన్ 13 అనుసరించి విడాకులు తీసుకోవాలంటే వివాహమైన సంవత్సరం తర్వాత మాత్రమే విడాకుల కోసమే వాళ్ళు కోర్టుకు వెళ్ళాలి. ఆ సంవత్సరం మ్యాండేటరీ పీరియడ్ అనమాట. అది కరెక్ట్. మరి ఇప్పుడు మనం చెప్పుకుంటేది సెక్షన్ 12 అనమాట. అంటే చెల్లకూడని వివాహాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అందుకే దీనికి ఒక లిమిటేషన్ పెట్టారనమాట. ఆ వివాహము చెల్లదు అని చెప్పేసేసి, చెల్లకూడని వివాహం అని చెప్పేసేసి, అసలు వివాహమే జరిగినట్టు లెక్క కాదు అని చెప్పేసేసి రద్దు చేయడాన్ని ఇదనమాట. జరిగిన వివాహాన్ని అది వివాహం అని అందరూ యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్లకు పొసగక విడాకుల కోసం ఆశ్రయించేది సెక్షన్ 13. దానికి ఆఫ్టర్ 1 year ఓన్లీ దే కెన్ అప్రోచ్ ది కోర్ట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ సెక్షన్ 12 అనుసరించి ఆ వివాహాన్ని నల్ అండ్ వాయిడ్ అని అంటారు.
వీటిని డైవర్స్ అనడం కన్నా కూడా నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేయమంటారనమాట. ఈ అడగాలి అంటే 1 year లోపలే కోర్టును ఆశ్రయించాలి దీనికి అనమాట. ఆ 1 year తర్వాత మళ్ళీ ఈ సెక్షన్ ఆధారంగా మనము కోర్టును ఆశ్రయిస్తే అది ఎంటర్టైన్ చేయరు, కోర్టు వాళ్ళ కేసును టేకప్ చేయరు. ఇంకా కాకుండా మరి ఈ సఖి అడిగిన దానికి ఏంటంటే ఎవరైనా సరే అబ్బాయి వివాహం అయ్యే నాటికే అమ్మాయి గర్భవతిగా ఉన్నదని చెప్పేసి తెలుసుకుంటే ఆ అబ్బాయి ఆ వివాహాన్ని రద్దుపరచమని, అంటే అసలు అది వివాహమే కాదు అని అర్థం అనమాట, రద్దుపరచమని కోర్టును ఆశ్రయించవచ్చును. కాకుంటే దీనికి కొన్ని కండిషన్స్ పెట్టారు. మరి ఇలాంటి గ్రౌండ్ ఉంటే అందరూ కూడా అమ్మాయిలపైన బాండాలు వేస్తూ ఈ అమ్మాయికి ఆల్రెడీ ఎవరితో ఇల్లీగల్ ఇంటిమసీ ఉన్నదని చెప్పేసి కోర్టులను ఆశ్రయించవచ్చు కదా. అవన్నీ ఆపడం కోసమే కొన్ని గ్రౌండ్స్ దీంట్లో క్రియేట్ చేశారనమాట, పెట్టారనమాట. అదేంటంటే వివాహం నాటికే అమ్మాయి గర్భవతి అని చెప్పేసి అబ్బాయికి కంపల్సరీగా తెలిసి ఉండాలి, అదొక కండిషన్. ఇంకోటి తన వల్ల గర్భవతి కాదు, తనతో కాకుండా వేరే వాళ్ళతో గర్భవతి అయిందని చెప్పేసి తెలిసి ఉండాలి, అదొకటి. తర్వాత ఏంటంటే ఆ అమ్మాయి వివాహం సమయానికి గర్భవతి అని తెలిసినప్పటికి కూడా అంతవరకు అంటే వివాహానికి ముందు తెలిసి ఉండకూడదు దీనికనమాట. ఈమె అడిగినట్లు వివాహం అయిన తర్వాత మాకు తెలిసింది అని చెప్పేసేసారు, ఆ రకంగా తెలిసి ఉండాలి. ఆ తెలిసిన తర్వాత ఈ అబ్బాయి అమ్మాయితో సంసార జీవితం గడపకుండా ఉండాలన్నమాట. ఇలాంటి కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే ఆ వివాహాన్ని రద్దుపరచమని కోర్టును ఆశ్రయించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంతో వాళ్ళు ఇంకొకటి ఏం చెప్పారంటే చాలామంది ఇటీవల కాలంలో లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. పెళ్ళికి ముందే వాళ్లకు కొంచెం కలిసి ఉండి ఇంటిమసీ డెవలప్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి సందర్భాల్లో ఒకవేళ పొరపాటున అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందనుకోండి, ప్రెగ్నెన్సీ అయితే మ్యారేజ్ చేసుకున్నాడు అనుకోండి, మ్యారేజ్ చేసుకున్న తర్వాత నువ్వు వివాహం నాటికి నువ్వు గర్భవతి ఉన్నావు కాబట్టి ఈ వివాహం చెల్లదని చెప్పేసి మళ్ళీ మోసం చేసే ఉద్దేశం కోర్టును ఆశ్రయించవచ్చు. అందుకే చెప్పారు తన ద్వారా కాకుండా వేరే వాళ్ళ ద్వారా గర్భవతి అయిందని చెప్పేసి కోర్టు వారి ముందు ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఇన్ని కారణాలు మనం ప్రూవ్ చేసినప్పుడు ఇది అబ్బాయిలకు ఉండేటటువంటి ఏకైక సెక్షన్ అండ్ అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ గురించి ఇవన్నీ కూడా ప్రూవ్ చేసుకున్నప్పుడు ఆ వివాహాన్ని రద్దుపరిచేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సెక్షన్ 12 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ని అనుసరించి వాళ్ళు కోర్టును ఆశ్రయించి దట్ ఈస్ విదిన్ 1 year అంటే 3 months అయింది కదా వాళ్ళకి వివాహం వేసుకోవచ్చు అనమాట. అప్పుడు వేసుకుంటే దాంట్లోంచి వాళ్ళు సక్సెస్ఫుల్గా బయటపడి మంచి లైఫ్ లీడ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. పార్వతి గారు, కల్పవల్లి గారు రాసినటువంటి సమస్యకు మంచి సలహా అందించారు. ధన్యవాదాలండి. వెల్కమ్. ఇది ఇవాల్టి మీ సఖి కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. నేడు తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యం పెద్ద సమస్య అయిపోయింది. జలుబు, జ్వరం లాంటి చిన్న చిన్న వ్యాధులు వచ్చినా తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడు ఏదో ఒక జబ్బు ఉంటూనే ఉంటుంది. వాతావరణంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. దీంతో పిల్లల ఆరోగ్యం ప్రతి ఇంట్లో పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో మొక్కల ప్రాధాన్యత చాలా ఉంది. నేడు పెద్ద స్థలం అవసరం లేకుండానే కుండీల్లోనూ సంచుల్లోనూ తులసి, కలబంద, చందనం వంటి ఔషధ మొక్కలు పెంచుకోవచ్చు. కలబంద మొక్క వల్ల వేసవిలో ఇల్లు చల్లగా ఉంటుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడడంతో పాటు కంటి సమస్యలు, తలనొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలను కలబంద దూరం చేస్తుంది. కరివేపాకు తాలింపు ఒక్కదానికే కాకుండా అనేక ఔషధ గుణాలు లభిస్తాయి. సరే, ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మాట్లాడదాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా శ్వేత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం శ్వేత. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆర్కేపురం నుంచి వచ్చానండి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ నండి. ఓకే, ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? పన్నీర్ పలావ్ చేస్తున్నానండి. పన్నీర్ పలావ్. ఓకే, కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. పలావ్ రైస్, నెయ్యి, బఠానీలు, పుదీనా, కారం, పచ్చిమిర్చి, గరం మసాలా పౌడర్, పన్నీర్, ఆనియన్స్, జింజర్ గార్లిక్, నెయ్యి, కొత్తిమీరాకు, గరం మసాలా, సాజీరా, ఉప్పు. ఓకే శ్వేత గారు, కావాల్సిన పదార్థాలు అన్ని చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ మనం పన్నీర్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఓకే, మీకు బౌల్ కావాలి కదా? కావాలండి. సో పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఫస్ట్ కట్ చేసుకున్నాను. సో ఫస్ట్ పన్నీర్ బౌల్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా, కొంచెం ఆయిల్. ఆయిల్ కూడా వేసుకోవాలా? కొంచెం లైట్గా సరిపడా పన్నీర్ కలుపుకొని సైడ్ పెట్టుకోవాలి.
ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం ప్రెషర్ చేయాలి? కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్ తీసుకోవాలి. ఆన్ చేయనా స్టవ్? ఆన్ చేయండి. సో ముందు ఏం వేసుకోవాలి ఇప్పుడు? ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి చిన్న స్పూన్ ఇవ్వండి. మొత్తం మనం నెయ్యితోనేనా ఆయిల్ కూడా? కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. శ్వేత గారు నెయ్యి వేసుకున్నాం కదా? వేసానండి. ఇప్పుడు ఏం వేసుకోవాలి? ఇప్పుడు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత సాజీరా వేసుకోవాలండి. ఓకే. సాజీరా. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా. గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం పేస్ట్. నెక్స్ట్ ఏం వేయాలి? పచ్చిమిర్చి వేసుకోవాలండి. పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి. ఆనియన్స్ వేసుకుందామండి. ఆనియన్స్ ఇది బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. శ్వేత గారు ఉల్లిపాయ ఫ్రై అయింది కదా మనకు? అవునండి. నెక్స్ట్ ఇప్పుడు బఠానీ వేసుకోవాలండి. ఓకే. పచ్చి బఠానీ. పచ్చి బఠానీ. బఠానీ వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసుకొని పలావ్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా వేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు ఇప్పుడు? పుదీనా కూడా ఫ్రై అయిపోయింది. పుదీనా అయిపోయింది. కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఇదిగోండి. సో ఇంకేంటండి ఇప్పుడు నెక్స్ట్? ఇది కొంచెం వేడెక్కాలి, బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేసుకుందామండి. ఓకే. కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం వెయిట్ చేద్దాం. కొంచెం వెయిట్ చేద్దాం. సో శ్వేత గారు వాటర్ ఆల్మోస్ట్ మనకు బాయిలింగ్ వచ్చింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? రైస్ వేసుకుందామండి. రైస్ వేద్దామా? 20 minutes ముందు డ్రైన్ చేసుకున్న రైస్ ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు కలుపుకోవాలండి. ఓకే. రైస్ వేసేసాం మనం ఆల్రెడీ. రైస్ 20 వేసాం. minutes నానబెట్టిన రైస్ వేసాము. Yeah. ఇప్పుడు పెట్టేద్దామా లిడ్? లిడ్ పెట్టేద్దాం. ఎన్ని విజిల్స్ రావాలి మనకు? 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరి ఈలోపు ఏదైనా ప్రాసెస్ ఉందా? ఇప్పుడు పన్నీర్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, రైస్ కుక్ చేసుకునే ముందు మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం మా పన్నీర్ని. ఆయిల్లో ఫ్రై చేయాలా? ఆయిల్లో ఫ్రై చేయాలి. లైట్ ఆయిల్. ఇదిగోండి. సో ఇప్పుడు మనం ఆల్రెడీ బాండి పెట్టేసాము. అవునండి. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం పన్నీర్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి పన్నీర్. ఓకే. లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది కదా, time అది బ్రౌన్ కలర్ టర్న్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అలాగే రైస్ అవ్వడానికి కూడా రైస్ అవ్వడానికి టైం పడుతుంది. చూసారా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? ఇప్పుడు మనం ఫ్రై చేసిన పన్నీర్ ఉంది కదండి, ఓకే. ఇందులో కలుపుకోవాలి. ఓకే. వేసేయండి. ఇక్కడ షిఫ్ట్ చేస్తాను. ఇక్కడ షిఫ్ట్ చేయండి. సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? ఇంకా ఇప్పుడు సర్వ్ చేసుకుందామండి. అంతేనా? ఇదిగోండి స్పూన్. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాము. ఇప్పుడు పన్నీర్ పలావ్ రెడీ అయింది. అనిత, టేస్ట్ చూసి చెప్పు. తప్పకుండా. చూసారు కదా సకులు, శ్వేత గారు తయారు చేసిన వేడి వేడి పన్నీర్ పలావ్ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. పన్నీర్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ఆయిల్, బాస్మతి రైస్, ఉల్లిపాయలు, హోల్ గరం మసాలా, సాజీరా, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, బఠానీలు, నెయ్యి. పన్నీర్ పలావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పన్నీర్ ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో నెయ్యి, ఆయిల్ వేసుకుని అది కరిగిన తర్వాత సాజీరా, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బఠానీలు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సరిపడా ఉప్పు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి అందులో 2 కప్పుల రైస్ కి సరిపడా వాటర్ అంటే 4 కప్పులు వేసుకోవాలి. ఈ వాటర్ కాస్త మరిగేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసి కుక్కర్ లిడ్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ లోపు మరో స్టవ్ వెలిగించి
వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మ్యాగినేట్ చేసిన పన్నీర్ ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు కూడా వేసి కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన పన్నీర్ పలావ్ రెడీ. పన్నీర్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. శ్వేత గారు, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. స్పైసీగా, చూడడానికి అట్రాక్టివ్గా ఉంది, స్పైసీగా ఉంది. అండ్ పన్నీర్ కూడా మీరు చక్కగా ఆయిల్లో ఫ్రై చేశారు కదా, మసాలా అంతా బాగా పట్టింది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL ఏస్రో నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. చూసారు కదా సకులు, శ్వేత గారు తయారు చేసిన పన్నీర్ పలావ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రతి ఇంట్లో తులసి మొక్క పెట్టుకొని పూజ చేయటం మన పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయం. ఈ సాంప్రదాయం వెనుక ఎన్నో ఆరోగ్యదాయకమైన అంశాలున్నాయి. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. తులసి హాని చేసే క్రిములను ఇంట్లోకి చేరనీయదు. రోజుకి 22 గంటలు ఆక్సిజన్ అందిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరం, దగ్గు నుంచి స్వైన్ ఫ్లూ వ్యాధి వరకు తులసి రక్షణగా నిలుస్తుంది. 1-2 కాదు, సాధారణంగా పిల్లలకు పెద్దలకు వచ్చే అనేక రోగాలను నయం చేయటంలో తులసిని మించిన ఔషధం లేదు. అందుకే ఆయుర్వేదంలో తులసిని ఎక్కువగా వాడతారు. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ ఇంట్లో ఆరోగ్యం ఉన్నట్టే అని కూడా చెప్పుకోవచ్చు. సరే, ఈ కార్యక్రమం చూసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు పద్మ గారు. మరి పద్మ గారు మెటల్తో తోరణాలు తయారు చేసి చూపిస్తానంటున్నారు. మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పద్మ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? సో ఈరోజు మెటల్తో తోరణాలు అన్నారు కదా, సో దానికి కావాల్సిన వస్తువులు ఏంటో చెప్తారా? తప్పకుండాను. ఫస్ట్ తోరణం బేసమ్మ, తర్వాత మ్యాంగో లీవ్స్, కుందన్స్, ఇవి కూడా కుందన్లమ్మ, ఇవి స్టోన్ చైన్, జంపింగ్ రింగ్స్, గ్లూ, సిజర్, నోజ్ అండ్ కటింగ్ ప్లేయర్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అమ్మా. ఫస్ట్ తోరణం తీసుకుందామమ్మా. ఇది రెడీమేడ్గా దొరుకుతుందమ్మా. ఇది అవైలబుల్గా ఉంటుంది. సో దీనికి మనం ఇట్లాగా మ్యాంగో లీవ్స్ అనమాట, ఇలాగా మనం లీవ్స్ పెట్టుకోవాలి. సో ఈ లీవ్స్ మనం డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట, మన క్రియేటివిటీ అది. సో ఈ లీవ్స్కి మొదట నేను స్టోన్ చైన్ పెడతాను. ఓకే. సో కొంచెం లుక్ బాగుండాలి అని చెప్పేసి మొత్తం స్టోన్ పోతాయి. ఓకే, ఇలాగా లీవ్స్కి. ఓకే. సో తోరణాలు అన్నారు కాబట్టి దేవుడి మందిరం ముందు ఇక్కడ దేవుడి దగ్గర వీధుల గుమ్మానికి అలాగా బాగుంటుంది, పెట్టుకోవచ్చు. ఓకే. డెకరేషన్ చేసామన్నమాట. సో మనకి ఎంత అవసరం పడుతుందో దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. ఓకే. సో ఇలాగా అన్ని లీవ్స్ మనం ఇలాగా చేసుకోవాలి. ఓకే, అంటే మొత్తం లీవ్స్ అన్నిటికీ స్టోన్ అనేది స్టోన్ చైన్ పెట్టామన్నమాట. నైట్ బాగా మెరుస్తుంది అది అని చెప్పేసి దీన్ని బట్టి మనం ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ చేసుకోవాలో దాన్ని అలా మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇది లింక్ మనం జంపింగ్ రింగ్స్ అని ఉంటాయి. ఓకే, వాటి ద్వారా దీని ద్వారా మనం ఇందులో సెట్ చేసుకోవాలి అనమాట. ఓకే, సో ఈ చైన్కి ఎంత సరిపోతుందో అన్నమాట. ఇలాగా. సో ఇది ఈజీ, మనకు వాషబుల్ కూడా ఉంటుంది కదా? వాషబుల్ అండి. ఇప్పుడు నేను దీనికి రింగ్స్ అటాచ్ చేస్తాను. ఓకే, చేయండి. అంటే ఈ లీవ్స్ అనే కాకుండా ఇంకేదైనా పెట్టచ్చు అంటారా? లీవ్స్ పెట్టచ్చు, మనం ఇలాగా సెట్ చేసుకొని తోరణాలాగా పర్ల్స్ తోటి కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకే, అంటే డిఫరెంట్ మన గోల్డెన్ బీడ్స్. దీనికి మన డెకరేషన్ అనేది మన క్రియేటివిటీ అనమాట. సో మన దీంతో ఇప్పుడు ఈ జంపింగ్ రింగ్స్. ఓకే, దీన్ని ఇలాగ మనం పట్టుకుని నోస్ ప్లేయర్ తోటి ఈ రింగ్ నుంచి మనం దీనికి ఎక్కడ కావాలి అనేది ముందర సెంటర్ చూసి మనం ఒకటి పెట్టుకుంటే
మిగతా ఎక్కడ తర్వాత అలాగే ఎక్కడ అన్నది ఓకే. తెలుస్తుంది. అంటే పర్ల్స్ తోని కూడా చేయొచ్చు అని అన్నారు కదా. సో అవునండి. పర్ల్స్ అనేది ఇలానే సేమ్ దీని ప్రాసెస్ తోనే చేసుకోవచ్చు అవునమ్మా. అంటారా? ఇలాగా ఓకే. సో దీన్ని జస్ట్ ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు అక్కడ. ఇందులోంచి ఎక్కించేసాం అనమాట. దీంతో మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఓకే. తర్వాత మళ్ళీ ఈ కార్నర్ ఆ కార్నర్ అలా మనం పెట్టుకుంటే కరెక్ట్గా సెంటర్లలో ప్లేస్ కుదురుతుంది. తెలుస్తుంది ఈజీగా. సో పద్మ గారు లీవ్స్ అయితే అయిపోయాయి. సో చాలా బాగుంది ఇది. సో మరి నెక్స్ట్ ఏం చేయాలంటారు? నెక్స్ట్ దీనికి తోరణానికి ప్యాచెస్ పెట్టుకుందాము. ప్యాచెస్. స్టిక్ చేసుకుందాము. ఓకే. అంటే మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చా అండి ఇవి? మనకి ఏ ప్యాచెస్ కానీ ఉట్టివి ప్లెయిన్ కుందన్స్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చును. ఓకే. మనం ఈ స్టోన్స్ కూడా పెట్టుకోవచ్చు కదండి డిఫరెంట్గా. కుందన్స్ స్టోన్ చైన్ కూడా ఇంకా ఇట్లా మన క్రాస్గా కూడా యాడ్ అది మన ఇష్టము. డే సింపుల్ అనుకునే వాళ్ళు సింపుల్గా స్టిక్ చేసుకోవచ్చు. ఓకే. సో పద్మ గారి ప్యాచెస్ అయితే అయిపోయాయి. సో చాలా బాగుంది ఇది. దీనికి మధ్యలో ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ కాంట్రాస్ట్ కలర్ తోటి పెట్టారు. సో ఓకే, మరి నెక్స్ట్ ఏం పెట్టబోతున్నారు? నెక్స్ట్ ఇట్లాగా మన కుందన్స్ ఉన్నాయండి. కుందన్స్. ఓకే. మనం ఇట్లాగా మనం ఇవి వైట్ ఇట్లాగా మన ఇష్టం. అంటే డిఫరెంట్ కలర్స్ కలర్స్లో మనం ఇలాగా ఓకే పెట్టుకోవచ్చును. మనం వైట్ పెట్టుకున్నా పర్ల్స్ పెట్టుకున్నాను ఇలాగా. ఓకే. ఇది కూడా స్టిక్ అయినా అండి లేదంటే ఇది కూడా స్టిక్ చేయడమేనండి. ఓకే. అంటే ఒకే కలర్ కుందన్ అని కాకుండా డిఫరెంట్గా పెట్టుకోవచ్చు అండి అట్లా కూడా. ఇలా వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు ఇలాగ మనం అంటించుకుందాం. ఓకే పద్మ గారు, మరి మీరు తయారు చేసింది ఏమైనా ఉందంటారా? తీసుకొచ్చాను. పర్ల్స్ తోటి చేశాను. అది పర్ల్స్ తో ఇందాక మీరు అన్నట్టుగా. ఓకే, మరి అది చూపిస్తానండి. ఓకే, చూపించండి. పర్ల్స్ తోటి చేసినదండి ఇది. ఇందాక మీరు చెప్పినట్టు. ఓకే. ఇది ఈ షేప్ లో ఉన్న కుందన్స్ అవి పెట్టాము. ఓకే, ఇక్కడ ప్యాచెస్ తీసుకొని ప్యాచ్ మొత్తం ప్యాచెస్ అన్ని పెట్టాము కుందన్స్ ది. ఓకే. తర్వాత 3 లైన్స్ ఏమో పర్ల్స్ తోటి. డిఫరెంట్. సో మధ్యలో లోటస్, దానికి డెకరేషన్ పర్ల్స్ పెట్టాము అన్నమాట. ఓకే, ఈ సెట్ కూడా మనకు అవైలబుల్ గా ఉంటుంది లేదంటే ఇది కూడా మీరు ఓన్ క్రియేషన్? లేదండి, సెట్ అయితే ఇది రెడీగా ఉంటుంది. ఓకే. లోటస్ దీనికి డెకరేషన్ అన్నమాట. ఓకే, సైడ్ పర్ల్స్ ఇవన్నీ హ్యాంగింగ్ లాగా ఇచ్చేసాం. మధ్యలో కూడా పర్ల్ పెట్టాం అనమాట. ఓకే, ఇది మీరు పెట్టారా? ఇది మధ్యలో పెట్టాం అనమాట. సో ఈ కుందన్స్ తోనే ఇది మొత్తం అట్రాక్టివ్ గా ఉంది. మొత్తం ఇది సేమ్ దేవుడి గదికే పెడితే చాలా బాగుంటుందండి ఇది కూడా. ఓకే. సో ఇది కూడా సేమ్ గ్లూ మొత్తం ఇదంతానండి. సేమ్ చైన్ వర్క్. ఓకే. అనమాట. ఓకే, ఇది మీరు థ్రెడ్ తో థ్రెడ్ గుచ్చి చేసాము. ఇది థ్రెడ్ కనిపించకుండా దీనికి ఇలాగ కుందన్స్ గోల్డ్ క్యాప్స్ పెట్టామన్నమాట. ఈ గోల్డ్ క్యాప్స్ పెట్టాము థ్రెడ్ కనిపించకుండా. ఓకే, మొత్తం పర్ల్స్. ఇంకా దీనికి ఏదైనా అట్రాక్ట్ ఏంటి? పర్ల్ అనే కాక మనకు కలర్స్ కూడా తీసుకోవచ్చు. కలర్ బీడ్స్ ఇప్పుడు వస్తున్నాయి, ప్లాస్టిక్ బీడ్స్ అవి పెట్టుకోవచ్చు, గోల్డెన్ బీడ్స్ పెట్టుకోవచ్చు. ఓకే, మన ఇష్టం. డిఫరెంట్ కలర్స్. ఇది ఇలాగే కాకుండా ఇలాగా లైన్స్ గా కూడాను. ఓకే. క్రమేపీ ఇంక్రీజ్ చేస్తూ అలా కూడా మన తోరణం మన ఇష్టం సెట్స్ కోటి. ఓకే. సో పద్మ గారు, మా సకులకు మెటల్స్తో తోరణాలు ఎలా చేసుకోవాలో చక్కగా నేర్పించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం. సకులు చూశారు కదా, మెటల్తో తోరణాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించారు కదా మన పద్మ గారు. ఇది ఇవాళటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నేడు చాలా మంది తల్లిదండ్రులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేదెందుకు? పిల్లల మంచి భవిష్యత్తు కోసం. భవిష్యత్ అంటే బాగా సంపాదించడమే కాదు, సంతోషంగా ఆరోగ్యంగా ఉండటం కూడా. మనకు నిజమైన సంతోషాన్ని, హాయిని ఇచ్చేది డబ్బు కాదండి, మన పూర్వీకులు మనకిచ్చిన సాంప్రదాయాలు, ఆచారాలు. వాటిని సక్రమంగా పాటిస్తే చాలు. మనం, మన పిల్లలు ఆరోగ్యంగానూ హాయిగానూ ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన సంపద, ఆరోగ్యాలపైనే ప్రతి మనిషి సంతోషకరమైన జీవితం ఆధారపడి ఉంటుంది. జీవితం పచ్చగా ఉండాలంటే పచ్చదనం ఇంట్లో కూడా ఉండాలి. అవి మన ఆరోగ్యాన్నే కాదు, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని కాపాడతాయి.
సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040223556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా వీక్షించండి.